హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 17వ అధ్యాయం దావానలమును చల్లార్చుట. ఈరోజు ఈ అధ్యాయంలోని కొన్ని అంశాలని తెలుసుకుందాం. కాళీయమర్దనం గురించి విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో మాట్లాడుతూ ఆ సర్పం ఎందుకు రమణక ద్వీపాన్ని విడిచిపెట్టిందని, గరుడు దానిపై అంతగా వైరం ఎందుకు చూపాడు అని అడుగుతాడు పరీక్షిత్ మహారాజు. అంటే నాగాలయం అనే ద్వీపం సర్పవాసమై ఉండేదని, కాళీయుడు అక్కడ ప్రధాన సర్పాలలో ఒకటని సుఖదేవుడు రాజుకి ఆ వివరాలు తెలియచేస్తాడు. సర్పాలను తినడానికి అలవాటు పడిన గరుడు ఆ ద్వీపానికి వెళ్లి ఇష్టం వచ్చినప్పుడు సర్పాలని భుజించేవాడు. వాటిలో కొన్నింటిని నిజంగానే తింటూ కొన్నింటిని అనవసరంగా చంపేవాడు. అప్పుడు సర్పజాతి ఎంతో కలత చెందగా సర్పాల నాయకుడైన వాసుకి తమ రక్షణార్థం బ్రహ్మతో మొరపెట్టుకుంటుంది. అది విని బ్రహ్మదేవుడు గరుడు ఇక ఎటువంటి కల్లోలము సృష్టించనట్టి ఏర్పాటు చేస్తాడు బ్రహ్మ. అదేమిటంటే ప్రతి అమావాస్య రోజు సర్పజాతి ఒక సర్పాన్ని గరుడికి బలిగా ఇవ్వాలి. ఆ సర్పాన్ని ఒక చెట్టు కింద గరుడికి బలిగా సమర్పించే ఏర్పాటు చేయబడింది. ఆ బలితో గరుడు సంతృష్టి చెందుతాడు. దానితో పక్షిరాజు ఇతర సర్పాలను కలతపరచడం ఆపేస్తాడు. కాని క్రమక్రమంగా కాళీయ సర్పం ఈ పరిస్థితిని అదునుగా తీసుకుంటుంది. తన విషం చేత, బలం చేత అనవసరంగా గర్వం ఎక్కువైపోయి ఆ సర్పం గరుడునికి ఈ బలి ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించటం మొదలు పెడుతుంది. ఆ విధంగా అది బలి సమర్పించటం మానివేసి తానే గరుడికి ఉద్దేశించబడిన బలిని తినడం ఆరంభిస్తుంది. ఎవరు? కాళీయ సర్పం. విష్ణువాహనము పరమభక్తుడైనటువంటి గరుడు కాళీయుడే బలులను తింటున్నాడని తెలుసుకోగానే కోపంతో అపరాధి అయిన ఆ సర్పాన్ని వధించటానికి నాగాలయానికి వెళ్తాడు. కాళీయ సర్పం గరుడునితో పోరాడటానికి ప్రయత్నించి తన చాలా పడగలుంటాయి కదా కాళీయ సర్పానికి, ఆ పడగలతో విషపూరిత కోరలతోనూ ఎదుర్కొంటుంది. ఆ సర్పం కాటు వేయడానికి ప్రయత్నించగా మహాక్రోధంతో మహావేగంతో పక్షిరాజు విష్ణువాహన శక్తికి తగినట్లుగా తన తేజోమయ బంగార రెక్కలతో దానిని తీవ్రంగా కొడతాడు. ఎవరిని? కాళీయుణ్ణి. అప్పుడు కద్రువసుతుడగు కాళీయుడు వెంటనే అక్కడ నుండి పారిపోయి కాళీయ మడుగులో తలదాచుకుంటుంది. అదనమాట కథ. ఆ మడుగు యమునా నదిలో ఉంటుంది. దానిని గరుడు సమీపించలేడు. అందుకని కాళీయుడు యమునా నదిలో దాక్కుంటాడు. కాళీయుడు యమునా జలాలను ఆశ్రయించడానికి గల కారణం ఈ విధంగా ఉంది. గరుడు కాళీయుని ద్వీపానికి వెళ్లినట్టుగానే చేపలను తినడానికి యమునా నదికి కూడా వెళ్లేవాడు. అయితే అక్కడ సౌభరుముని అనే యోగి నీళ్లలో ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయనకి చేపల పట్ల దయాగుణం ఉండేది.
యమునా నది దగ్గరకు రావద్దని, చేపలకు కలత కలిగించవద్దని ఆయన గరుడుతో చెప్తాడు. విష్ణువాహనమైనందున గరుడు ఎవ్వరి ఆజ్ఞకు లోబడి లేనప్పటికీ మహాయోగి ఆజ్ఞను అతడు త్రోసిపుచ్చలేదు. అక్కడే ఉండి పలు చేపలను తినడానికి బదులుగా గరుడు ఒక పెద్ద చేపను తీసుకుని వెళ్లిపోతాడు. చేపల నాయకునే గరుడు తీసుకుని వెళ్లిపోయాడని తెలిసి సౌభరి ముని చింతిస్తాడు. చేపల రక్షణ గురించి ఆలోచించి అతడు ఈ రోజు నుంచి గరుడు చేపలను పట్టుకోవడానికి ఇక్కడికి వస్తే వెంటనే మరణిస్తాడు అని నా శక్తితో పలుకుతున్నాను అని ఆ ముని గరుడుని శపిస్తాడు. ఈ శాపం గురించి కేవలం కాళీయునికే తెలుసనమాట. అందుకే ఆ సర్పం గరుడు అక్కడికి రాలేడు అనే ధైర్యం ఉంటుంది. యమునా నదిలోని మడుగును ఆశ్రయించడమే ఉత్తమమని కాళీయుడు భావిస్తాడు. అయినా కాళీయ సర్పం సౌభరుముని ఆశ్రయించటం విజయవంతమేమీ కాలేదు. ఎందుకంటే గరుడుని ప్రభువైన శ్రీకృష్ణునిచే అది చివరికి యమునా నది నుండి తరిమివేయబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గరుడు నేరుగా దేవదేవునితోనే సంబంధం ఉన్నట్టివాడు. అతడెంత శక్తిమంతుడు అంటే ఎవరి ఆజ్ఞ లేదా శాపము కూడా అతనిపై పనిచెయ్యదు. నిజానికి భగవంతునితోనే సమానమైనట్టి వాడని భాగవతంలో చెప్పబడిన గరుడుని శపించటం సౌభర్యముని చేసిన అపరాధమే అవుతుంది. గరుడు దానికి ప్రతీకారం చెయ్యాలని ప్రయత్నించినప్పటికీ మహాఘన వైష్ణవుని పట్ల జరిగిన అపరాధం నుండి ముని తప్పించుకోలేకపోతాడు. ఈ అపరాధం కారణంగా సౌభరి యోగస్థితి నుండి పతనం చెంది తర్వాత గృహస్థుడై భౌతిక జగత్తులో ఇంద్రియ భోగిగా అవుతాడు. ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ఆనందంలో లగ్నమై ఉండవలసిన సౌభరి ముని పతనం వైష్ణవ అపరాధికి ఒక గుణపాఠం అవుతుంది. కృష్ణుడు చివరికి కాళీయ మడుగు నుండి బయటికి రాగానే యమునా తటం నుండి బంధుమిత్రులు అతనిని చూస్తారు. చక్కగా అలంకృతుడై ఒళ్లంతా చందన లేపం అద్దుకుని విలువైన మణిరత్నాలను ధరించి దాదాపు పూర్తిగా బంగారంతో కప్పబడినట్లుగా దేవాది దేవుడు గోచరిస్తాడు. గోపబాలురు, గోపులు, గోపికలు, యశోద, నందమహారాజు, గోవులు, గోవత్సాలు, శ్రీకృష్ణుడు యమునా నది నుండి బయటికి రావడం చూసి తమ ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా వాళ్ళందరూ కూడా భావిస్తారనమాట. మనిషికి ప్రాణం తిరిగి వస్తే సహజంగానే పరమానందంలో పరమసుఖంలో మునిగిపోతాడు. వాళ్ళందరూ కూడా అనురాగంతో శ్రీకృష్ణుణ్ణి తమ హృదయాలకి హత్తుకుని చాలా ప్రశాంతత పొందుతారనమాట. యశోదమ్మ, రోహిణి, నందమహారాజు, గోపులు ఎంతగా ఆనందించారు అంటే కృష్ణుని ఆలింగనం చేసుకున్నప్పుడు వారికి తమ జీవిత చరమ లక్ష్యమే సంప్రాప్తిచ్చిన భావన వాళ్ళకి కలుగుతుందన్నమాట. అంత ప్రేమిస్తారు వాళ్ళందరూ శ్రీకృష్ణుణ్ణి. ఇది ఈరోజు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు. రేపటి రోజున మరికొన్ని విషయాలని తెలుసుకొని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 17వ అధ్యాయం
దావానలమును చల్లార్చుట. ఈ అధ్యాయంలోని కొన్ని అంశాలని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని అంశాలని తెలుసుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. బలరాముడు కూడా శ్రీకృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. అయినా అందరూ కూడా బాధపడుతూ ఉంటే బలరాముడు మాత్రం దేవాది దేవుని యొక్క ప్రభావం తెలిసినందున చాలా హాయిగా నవ్వుతాడు. యమునా తీరంలో కల వృక్షాలు, గోవులు, వృషభాలు, లేగలు అన్నీ కూడా కృష్ణుని యొక్క సన్నిధి చేత చాలా ప్రసన్నత పొందుతాయి. బృందావనంలోని బ్రాహ్మణులు తమ పత్నులతో పాటు అక్కడికి వేగంగా వచ్చి కృష్ణుణ్ణి, అతని పరివారాన్ని అభినందిస్తారు. బ్రాహ్మణులు సంఘానికి ఆధ్యాత్మిక గురువులుగా భావించబడతారు. కాబట్టి శ్రీకృష్ణుడు విడుదలై వచ్చిన సందర్భంగా వాళ్ళు దేవాది దేవునికి, అతని పరివారానికి ఆశీర్వచనాలు చేస్తారు. ఆ సందర్భంగా నందుడు పరమ ప్రసన్నుడై వాళ్ళకి పలు గోవులని, బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తాడు. నందుడు ఈ కార్యంలో చేస్తున్నప్పుడు మహాభాగ్యవతి అయిన యశోద తన ఒడిలో శ్రీకృష్ణుణ్ణి కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకుని కన్నీటి ధారలు కారుస్తూ ఉంటుంది. అప్పటికే బాగా రాత్రి అయిపోయిన కారణంగా గోవులు, గోవత్సాలతో పాటు బృందావన వాసులందరూ కూడా అలసిపోవడం వలన అందరూ కూడా యమునా తటంలోనే విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించుకుంటారు. వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మధ్యరాత్రి అకస్మాత్తుగా దావానలం చెలరేగుతుంది. అది శీఘ్రంగా వ్యాపించి బృందావన వాసులందరినీ కూడా కబళించేటట్లు కనిపిస్తుంది. ఆ దావానల తాపానికి తప్పించిన వారే వాళ్ళందరూ చిన్న బాలునిగా పాత్ర పోషణ చేస్తున్నట్టి దేవాది దేవుడు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు. వాళ్ళందరూ అప్పుడు కృష్ణ కృష్ణ మహాభాగా, అమిత విక్రమ సంపన్నుడైన రామ, సమస్తాన్ని కబళిస్తున్న ఈ ఘోరమైన అగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు. ఈ ఘోరమైన అగ్ని మమ్ము మింగేస్తోంది అని వాళ్ళందరూ కూడా గట్టిగా అరుస్తారు. అతని పాద పద్మాలు తప్ప వేరొక ఆశ్రయాన్ని తాము స్వీకరించలేమని పలుకుతూ ఆ విధంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. వారి పట్ల కరుణ కలిగిన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అప్పుడు దావానలాన్ని మృంగి వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. అనంతుడైన అతనికి అది అసాధ్యమైన కార్యం కానే కాదు. అనంత శక్తి సంపన్నుడైన అతడు తానేది కోరినా కూడా చెయ్యగలడు. ఇవి అంశాలన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకున్న అంశాలన్నీ కూడా దావానలమును చల్లార్చుట అనే అధ్యాయంలోనివి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలన్నీ. ఇంతటితో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున మరొక అధ్యాయాన్ని మనం మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ.